దాదాపు 16 లొకేషన్స్ చెప్పాడు. 16 లొకేషన్స్‌ని మార్కింగ్ చేసి అక్కడ నంబర్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రొక్లైనర్లు మనుషుల్ని తీసుకొచ్చి 10 అడుగుల లోతు వరకు తవ్వుతూ ఉన్నారు. మొదటి 5 లొకేషన్స్‌లో ఆ వ్యక్తి చూపించిన 5 లొకేషన్స్‌లో ఎక్కడ శవాల ఆనవాళ్ళు దొరకలేదు. కానీ 6వ లొకేషన్లో మాత్రం ఒక మనిషి పుర్రె ఎముకలు మాత్రం దొరికాయి. 5వ లొకేషన్లో ఒక వ్యక్తికి సంబంధించిన పాన్ కార్డు, డెబిట్ కార్డు దొరికాయి. ఆ వ్యక్తి గతంలోనే చనిపోయినట్టుగా తర్వాత ఎంక్వైరీలో తేలింది. సో ఇప్పుడు 6వ లొకేషన్లో దొరికిన ఆ పుర్రె ఎముకలను బట్టి అతను చెప్పిన దానిలో కొంత వాస్తవమే ఉంది, లేకపోతే ఇక్కడ ఎముకలు పుర్రెలు ఎందుకు ఉంటాయి అనేది ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. సో అతన్ని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఇక్కడ అతను చెప్పిన లొకేషన్స్ అన్నింటిలో కూడా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు అతను చెప్పినట్టుగా నిజంగా 100 మంది ఎముకలు కనుక అక్కడ దొరికితే, అస్థిపంజరాలు కనుక దొరికితే ఇది దేశంలోనే అత్యంత దారుణమైన విషయం అవుతుంది, అత్యంత వివాదాస్పదమైన అంశం అవుతుంది. ప్రస్తుతం నేను ఇక్కడ లొకేషన్స్లో అసలు వాస్తవాలు ఏంటి, రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు, రకరకాల విశ్లేషణలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ క్షేత్రం మీద. నిజంగా ఆ వ్యక్తి చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత, నిజంగానే జరిగాయా ఇవన్నీ కూడా. ఎందుకు అంటే ఇక్కడ దారుణాలు జరుగుతున్నాయని, 100 మందిని చంపేశారని కొంతమంది యూట్యూబర్లు రకరకాల విశ్లేషణలు, కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ను కూడా క్లోజ్ చేయించారు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టించారు.